బ్యాక్ టు లైవ్ షో. మొన్న అనంతపురంలో రైతు భరోసా యాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎక్కడికి వస్తే అక్కడికి ఆయన్ని చెప్పులతో కొడితే తప్పేంటి అని ఆయన అడిగిన ప్రశ్నకు సంబంధించి తీవ్ర స్థాయిలో నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రులు తీవ్ర స్థాయిలో ఆయనకి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు దహనం చేయడం, నిరసనలు, ధర్నాలు, ఆయన మీద కేసులు పెట్టడం, ఇదంతా నిన్న పెద్ద వ్యవహారం నడిచింది. అయినా జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా ఆయన ప్రసంగంలో మళ్ళీ వెనక్కి తగ్గలేదు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ మీదే మళ్ళీ నిలబడ్డారు. అవును అన్న దాంట్లో తప్పే ఉంది, ఆయన ఎన్నికల్లో లబ్ధి పొంది ప్రజలకి మేలు చేయకపోతే కొడితే మాత్రం తప్పేంటని మళ్ళీ అదే పదం వాడారు. దాని మీద మళ్ళీ అంతే స్థాయిలో హీట్ రగులుతోంది. దీనికి సంబంధించి వాళ్ళు మనం ఎంతవరకు కరెక్ట్ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఈ దుమారాన్ని చల్లార్చే రీతిలో ఎలా ముందుకెళ్లాలి అనే దాని మీద మనం ఇవాళ లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారి వాళ్ళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. నందమూరి లక్ష్మీభారత్ గారు, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, ఏ గౌతమ్ గారు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ, విజయవాడ నుంచి లైవ్ లో మనకు అందుబాటులోకి వస్తున్నారు బొండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత. నమస్కారం ఉమ్మగారు. రైట్, ప్రసాద్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? అంటే ప్రతిపక్ష నాయకుడు అధికార పార్టీని అంశాల వారీగా విమర్శించడం అనేది చాలా కామన్, కానీ వ్యక్తిగత విమర్శలు మనం అసెంబ్లీలో చూసాం, బయట చూసాం. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి నేతని చెప్పులతో కొట్టండి అని పిలుపునివ్వడం అనేది ఎంతవరకు అది సమర్థనీయం? దాని మీద నిన్న తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి ఆవేదన చెందుతూ, నేను ఇన్నాళ్ల రాజకీయ జీవితంలో ఆవేశంగా చాలాసార్లు మాట్లాడాను కానీ పరుషంగా మాట్లాడలేదు, ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండడం దురదృష్టకరం అని ఆయన కొంత ఆవేదన చెందారు. మంత్రులైతే అంతే స్థాయిలో వారికి కౌంటర్ ఇచ్చిన పార్టీ. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు ఒప్పు అని నేను జడ్జిమెంట్ ఇవ్వను. అలాగే దానికి అధికార పక్షం వాళ్ళు స్పందించిన తీరు గురించి కూడా నేనేం వ్యాఖ్యానించదలుచుకోలేదు. కానీ ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. రాజకీయ సంస్కృతి దిగజారుతోంది. ఆ దిగజారుడు ఎప్పుడంటే 1980s స్టార్ట్ అయిందండి. ఆ 80s ఎట్లా కాంగ్రెస్ కుక్కమూతు పిందులని ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టారు. లేకపోతే ప్రకాశం వాడెవడరా అన్నట్టుగా మాట్లాడాడు. అట్లా నాయకుల్ని హీనపరిచే, అంటే సమాజంలో చాలా మంది గౌరవించే నాయకుల్ని హీనపరిచే సంస్కృతి మొదలైంది. తర్వాత మనకి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకుల్ని ఎట్లా, మంత్రుల్ని, సీనియర్ నాయకుల్ని సన్నాసులని, వెధవలని ఇట్లా మాట్లాడటం కూడా చూసాము. అలాగే మనకి ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుని తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ వాళ్ళని పంచలోటు తీసుకొట్టండి అని అది కూడా విన్నాము. ఇంకా రకరకాలు, అంటే రాజకీయ సంస్కృతి చాలా దిగజారుతోంది. ఈ రాజకీయ నాయకులు ఎవ్వరికి రాజకీయ సిద్ధాంతం కానీ, రాజకీయ నిబద్ధత కానీ, రాజకీయ పరిజ్ఞానం, రాజకీయం అంటే చిల్లర వీధుల్లో చేసే రాజకీయం కాదండి. అసలు ఏమిటి, సమాజం ఎట్లా తీసుకెళ్ళాలి, మన నాయకత్వ రోల్లో ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఇది మానేసేసి ఈ హీనమైన సంస్కృతి, ఇది ఖచ్చితంగా హీనమైన సంస్కృతి. అది ఎవరు చేసినా, అది జగన్మోహన్ రెడ్డి చేసినా అదే, లేకపోతే ఇంకొక పార్టీ వాళ్ళు చేసినా అదేనండి. దాన్ని ఇంకొక దాంట్లో సమర్థించడానికి ఏమీ లేదు ఈ స్థాయిలో. కాకపోతే ఏంటంటే దీన్ని విమర్శిస్తున్న వాళ్ళు ఎవరు? జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు ప్రభాకర్ రెడ్డి. ఆయన ఏం చేశాడు, ఇక్కడ ఆర్టీఏ ఆఫీస్లో ఒక సీనియర్ అధికారిని కులం పేరు పెట్టి నిందించి అప్రతిష్ట పాలయ్యాడు. ఈ రకమైన కల్చర్ దేనికి దారితీస్తుందండి? అది దీన్ని అంటే నేను ఈ కాంగ్రెస్ పార్టీయో, టీడీపీయో, వైఎస్ఆర్ అని కాదు, అసలు ఇది మన అందరం సిగ్గుపడాల్సిన పని. ఏంటి అసలు మీరు జనరలైజ్ చేసి చెప్పారు. మనం టు బి ప్రిసైజ్ గా ఈ ఇన్సిడెంట్ మీద మాట్లాడదాం ఒక నిమిషం. తిరుపతి నుంచి సూర్యప్రకాష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రకాష్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అక్కడ పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ప్రసాద్ రెడ్డి గారు ఇష్యూను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారు. స్పెసిఫిక్ గా ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు ఎవరైనా చేశారా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? రామారావు గారు ఏదో కాంగ్రెస్ వాళ్ళ కుక్కమెత్తి పుందెలు అన్నారు, ఏదో ప్రజారాజ్యం పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు. సార్ వాళ్ళ తండ్రి వయసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నేత వాళ్ళ తండ్రి వయసు అంతా, వయసుకు ఆ ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాల్సిన ఒక ప్రతిపక్ష నేత పిచ్చి పట్టి రోడ్ల మీద చేరితే పిచ్చి హాస్పిటల్లో చేరడానికి ఎర్రగడ్డ లాంటి హాస్పిటల్ కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదు సార్. వాళ్ళ నాన్న 1,00,000 కోట్లు, వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 కోట్లు సంపాదించి వీడికి ఒక్కడికే కాదు సార్ చెప్పులుండేది. రాష్ట్రంలో అందరికీ చెప్పులు ఉన్నాయి, వీడికి ఒక్కడికే చెప్పులు ఉన్నాయని మాట్లాడతారా సార్? రైట్ రైట్, మనం కూడా గౌరవంగానే మాట్లాడదాం. ఇప్పుడు ఆయన మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడక్కర్లేదు. రైట్ గౌతమ్ గారు, ఒకటి ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు
ఏదైతే వ్యాఖ్య చేశాడో చెప్పులతో కొట్టండి అనేది మొన్న చేశారు, మళ్ళీ దాన్ని రీట్రేట్ చేశారు. అది ప్రజాస్వామ్య రాజకీయాల్లో ముఖ్యంగా ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి స్థాయిలో ఉండే వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం ఖచ్చితంగా సమర్థనీయం కాదు. అది ఖండించాల్సింది ఎవరైనా సరే. దాన్ని మళ్ళీ నిన్న కూడా ఆయన దాన్ని ఒకవేళ హామీలు అమర్చలేకపోతే, అమలు చేయలేకపోతే చెప్పులతో కొట్టండి మళ్ళీ నిన్న కూడా ఆయన చెప్పుకోవడం కూడా ఎంత మాత్రం సమంజసం కాదు. అయితే అది ఒక జగన్మోహన్ రెడ్డితో ఉంది, అక్కడే ఉంది, అతన్ని మాత్రమే ఖండించాలని కాకుండా కొంచెం ఒక ఇటీవల రాజకీయాల్లో మనం చూసిస్తే ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీలు బాగా బలం వేళ్ళునుకున్న టైంలో అది ఒక పోటీగా మారిపోయి, వ్యక్తిగతంగా మారిపోయి, దూషణలుగా మారిపోయి, అదొక ఎనిమీస్ గా మారిపోయి, వాళ్ళు ఒక పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనేటువంటి విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా ఒకళ్ళనొకళ్ళు వ్యక్తిగత దోషణలు చేసుకునే పరిస్థితి ఇటీవల పెరిగిపోయింది. దానికి ఇది కొనసాగింపుగా ఈవేళ మనం చూడాలి. వారు చెప్పినట్టు జనరలైజ్ చేసిన ఆ సిచ్యువేషన్ పెరిగిపోయింది. అసెంబ్లీలో స్వయంగా అసెంబ్లీలో ఇదే తెలుగుదేశం నాయకులు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డిని, నువ్వు సైకోవి, నువ్వు గజ్జి దొంగవి, నువ్వు మూర్ఖుడివి, అంటే ఆయన చెప్పులతో కొట్టాలన్న తర్వాత వాళ్ళందరూ కూడా నువ్వు మూర్ఖుడివి ఇచ్చారు, మంత్రులందరూ కూడా అదే నువ్వు మూర్ఖుడివి. ఇప్పుడు ఒక ఆయన తెలుగుదేశం ఆయన ఫోన్ చేశాడు, ఆయన కూడా పిచ్చోడు ఇట్లా మాట్లాడితే అది అధికార పార్టీ ముఖ్యమంత్రి అయినా లేకపోతే ముఖ్యమంత్రి ఎవరి చేత మాట్లాడించినా స్వయంగా మంత్రుల స్థాయి వాళ్ళు, ఈ విషయం మంత్రుల స్థాయి వాళ్ళు కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మన బోండా ఉమ్మ గారు ఇక్కడే ఉన్నారు, తర్వాత ఆయన అసెంబ్లీలో ఆ మాట వెనక్కి తీసుకున్నారు, ఒరే అనే మాటలు మాట్లాడారు, నీ అంతు చూస్తామని మాటలు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాక్యాన్ని ఎంత తీవ్రంగా ఖండిస్తున్నామో ఈ రకమైనటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క ధోరణి అంటే చాలా అసెంబ్లీలో పెట్టుకున్నారు. గౌతమ్ గారు సాధారణంగా ఇవాళ ప్రజలు రాజకీయాలు ఎలా చూస్తున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇవాళ ఈ వ్యాఖ్యల ద్వారా నాయకులు వాళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకోవడమే కాకుండా ప్రజలకు ఏం సంకేతాలు పంపిస్తున్నారు అదే చెప్తాను కదా. ప్రజలు కొన్ని రాష్ట్ర అసెంబ్లీలో కొట్టుకుంటున్నారు, కొన్ని రాష్ట్ర అసెంబ్లీలో బూతులతో పాటు కొట్టుకోవడం కూడా వచ్చేసింది. అందుకని మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో పరిస్థితి దిగజారింది. నేను 40 సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా చాలా క్లోజ్ గా అసెంబ్లీని అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది దీనికి ఎవరి కారణము? అన్ని పార్టీలకు కారణమే. మొత్తం రాజకీయ, నేను అనేది అదే, రాజకీయ సంస్కృతి దిగజారిపోవడానికి మనందరం కారణం. మనందరం దీనికి సిగ్గుపడాలి. తెలుగుదేశం పార్టీ ఒక నిమిషం, నిన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఏదైతే రాజ్యసభ ఎన్నికలు జరిగిన తర్వాత బీసీలకు అన్యాయం జరిగిందని కర్నూలులో కేఈ ప్రభాకర్ గారు వాళ్ళ ఆందోళన చేసి ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసి బీసీలకు అన్యాయం జరిగిపోయిందని చెప్పారో, ఇమీడియట్ గా జగన్ మాట ఒకటి దానికి ఆధారమై డైవర్ట్ చేయడానికి జగన్ దిష్టి బొమ్మలు దగ్ధం చేసే కార్యక్రమంగా మారిపోయింది. అంటే ఉదాహరణకు నేను చెప్తున్నా, ఇవన్నీ కోయిన్సైడ్ గా ఉన్నాయి. మనం చూస్తే రాజకీయాల్లో వాళ్ళు ముఖ్యమంత్రి గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇమీడియట్ గా ఏం ప్లాన్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి దీక్ష బొమ్మలు దగ్ధం చేయాలి. పాపం ఒక ఆయన విజయవాడలో కార్యకర్త కూడా యాక్సిడెంట్ అయ్యి ప్రమాదం జరిగింది. సో ఇప్పుడు అగస్తా కుంభకోణంలో అశోక్ గజపతి రాజు అసిస్టెంట్ 350 సార్లు ఓఎస్డి అప్పారావు మాట్లాడింది. ఇవన్నీ ఇష్యూస్ అన్ని చర్చ జరగకుండా ఇది ఈ ఇష్యూ వచ్చేసింది. అసహనం పెరిగిందా మీ అధినేతకి? ఆయన ఇందాక అడిగినట్టు ప్రసాద్ రెడ్డి గారిని సెల్ఫ్ గోల్ ఆయన ఒకవేళ మొదటి రోజు మాట్లాడితే ఆయన ఫ్లోలో విమర్శల్లో మాట్లాడారు అనుకోవచ్చు, మళ్ళీ నిన్న దాన్ని అదే స్టాండ్ కట్టుబడుతూ మళ్ళీ అదే వ్యాఖ్య చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆయన ముద్రగడప దీక్ష అప్పుడు తిట్టిన తిట్లు అందరికి గుర్తున్నాయి. కడప దొంగ, కడప రౌడీ, తను పుట్టిన రాయలసీమనే ఒక ఆ విధంగా దొంగలు గోండాలు దోపిడీగాళ్ళంతా అక్కడి నుంచే వస్తున్నారన్నట్టుగా అసలు ఆయన విచక్షణ మర్చిపోయి ఆయన మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఒకటి. తర్వాత ఎవరు తప్పు చేసినా కూడా మనకు ఆల్రెడీ బిల్లు పాస్ అయినట్టుంది, లోకాయుక్త బిల్లు పాస్ అయింది కదా. ప్రైమ్ మినిస్టర్ను కూడా తప్పు చేస్తే అందులో చేర్చాల్సినటువంటి అంశం ఉంది అని. అదేవిధంగా మా చీఫ్ జస్టిస్ కూడా ఒక కేసులు, అవినీతి కేసులు అతను కూడా అభిశంసన ఎదుర్కొన్నారు. మొన్న మహానాడులో ఒక మహిళ చెప్పు తీసి చూపెట్టింది ముఖ్యమంత్రికి. దాని మీద స్పందించారు జగన్మోహన్ రెడ్డి. మీరు అర్థం చేసుకోండి,
సో మీ టీవీలు అన్నీ కూడా చూపించాయి, చూసాం లైవ్ షోలో. ఆమె చెప్పు తీసి నువ్వేం చేసావని ఊరికి గొప్పలు చెప్పుకుంటా ఉన్నావు, మేము ఇక్కడ ఏడుస్తా ఉన్నాము వడ్డీలు కట్టలేక, మరి మా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నావు, కనీసం ఎవరికి రుణాలు మాఫీ చేసావో చెప్పు. చంద్రబాబు నాయుడు కాకుండా కాసేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ప్రజలు కూడా చెప్పు చూపిస్తే అలా అనొచ్చు. కేజ్రీవాల్ మీద 3 సార్లు చెప్పులేశారు, దగ్గరికి సమర్థించం దానికి. కానీ అక్కడ ఏంటంటే వచ్చేది ప్రామిసులు చాలా అధికంగా మా హామీలు ఇచ్చి నెరవేర్చినప్పుడు ఎవరైనా సరే చెప్పుతో కొట్టాల్సిందే అనేటువంటి మాట మీద మాట్లాడారు తప్ప ప్రత్యేకించి అనేది వ్యక్తిగతంగా చేయమని కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మొన్న మహిళ చెప్పు చూపించింది, అదే పరిస్థితి రాబోతుంది ముఖ్యమంత్రి గారికి. శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి. రైట్, శ్రీరామ్ గారితో మళ్ళీ మాట్లాడతాం. రైట్, ఉమ్మగారు మొత్తం మీద ఈ ఇష్యూ చాలా రైట్. ఉమ్మగారు నమస్తే. చాలా సీరియస్ అయింది ఇష్యూ. అంటే మొదటి రోజు వారు విమర్శ కోసం మాట్లాడారా అనుకున్నప్పటి నుంచి మళ్ళీ ఒకసారి దాన్ని నిన్న కూడా తప్పే ఉంది, మీరు ఎన్నికల్లో లబ్ధి పొందారు, లబ్ధి పొందాలంటే దృష్టిలో మేబీ అధికారంలోకి రావడం, లబ్ధి పొంది ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు, రైతులు చచ్చిపోయారు మీరు ఇచ్చిన హామీ వల్ల, తప్పే ఉంది చెప్పులతో కొడితే అని మళ్ళీ నిన్న ఒకసారి మాట్లాడారు. సరే, మీరు కూడా ఎక్కడ వెనక్కి తగ్గలేదు, మీరు కానివ్వండి మిగతా మంత్రులు కానివ్వండి. ఎట్లా మరి దీన్ని ఎట్లా కొనసాగించుకుంటూ వెళ్దామా? ఒక్క నోరు మాట్లాడేది ఇక్కడ 1000 మంది తిడతా ఉన్నారు. ఒక విషయం అండి, ఇప్పుడు ఈ ప్రతిపక్ష నాయకుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి వ్యాఖ్య ఇవాళ రాష్ట్రంలో ప్రజలు కానీ మేధావులు కానీ మిగిలిన రాజకీయ పక్షాలు కానీ అందరూ ఒకటి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనో ఒక పార్టీ నాయకుడో లేదంటే ఇంకొక స్థాయి నాయకుడో మాట్లాడటం అనేది వేరు. ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా హుందాగా 5 కోట్ల మంది ప్రజల ఎన్నుకున్న ప్రతినిధి అయినటువంటి ముఖ్యమంత్రిని మాటల్లో గౌరవిస్తే వారికి ఆ గౌరవం దక్కుద్ది, ప్రజలు కూడా వారికి ఆ గౌరవిస్తారు. మిగిలిన రాజకీయ పార్టీలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేదా ఇంకో మిగతా వాళ్ళు కానీ గౌరవిస్తారు. ఇట్లాగా తెగజారుడు మాటలు కనుక మాట్లాడితే మరి దాని పర్యవసనాలు నిన్న చూసాం మనం ఏ విధంగా ఉంటాయో. కనీసం ఇందాడ వారు కొంతమంది అక్కడ మాట్లాడారు కదా, మాలాంటి వాళ్ళు ఏదన్నా ఒక పొరపాటు మాట్లాడినా మేము ఇమీడియట్ గా రియలైజ్ అయ్యి సభలో మాట్లాడితే సభకు క్షమాపణ చెప్పాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభకు క్షమాపణ చెప్పాడు చాలా సార్లు ఇలా మాట్లాడి, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా సభలో క్షమాపణ చెప్పారు. ఇది ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులు అవలంబించాల్సినటువంటి పద్ధతి. దాన్ని వక్రీకరించి మళ్ళీ ఇంకోసారి నేను మొన్న మాట్లాడాను కనీసం రియలైజ్ అవును మళ్ళా నిన్న కూడా మాట్లాడతాను అని అంటే సాక్షిగా నేను లక్ష్మీపార్తి ఒక నిమిషమేనండి జగన్మోహన్ రెడ్డి ఆయన పొరపాటు మాట్లాడాను అని అట్లాంటి వ్యాఖ్యానం అంటారని ఎక్స్పెక్ట్ చేశారా తెలుగుదేశం పార్టీ నుంచి? నేను కాదండి, ప్రజలు గాని మేధావులు గాని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. టంగ్ స్లిప్ అవటం అనేది పొరపాటు, ఒక మాట మాట్లాడుతున్నది మానవ సహజం. అలాంటిది ఏదైనా పొరపాటు చేసినప్పుడు పొరపాటు జరిగిందని చెప్పుకోవాలా. లేదు రెండో విషయం, పోనీ ఇందాడేదో మేనిఫెస్టో గురించి అది కూడా మాట్లాడారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయి నాయకులకైనా జగన్మోహన్ రెడ్డి గారికి అయినా సరే సాక్షాత్తు వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలకు ఇచ్చిన మేనిఫెస్టో, 2014లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, రెండిట్ల మీద చర్చకి రెడీ. ఎవరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలు నెరవేర్చారు అనేది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఆ రోజు సాక్షాత్తు శాసనసభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా తెలుసా మీకు, మేము ఇచ్చింది మేనిఫెస్టో 5 సంవత్సరాలకయ్యా, తొందరే ఉందయ్యా అన్న మాటలు ఆన్ రికార్డు ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఇవాళ 24 నెలలైంది ఈ ప్రభుత్వం, 2 సంవత్సరాలైంది ఈ ప్రభుత్వం వచ్చి. ఇవాళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే లేదంటే 5 సంవత్సరాల తర్వాత పబ్లిక్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. లేదు ప్రతిపక్ష నాయకుడిగా విమర్శించాలంటే లేదంటే మా తప్పుల్ని ఎత్తి చూపాలంటే మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని మీరు అమలు చేయండి త్వరితగతిన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు. లేదంటే దానికి ప్రజాస్వామ్యంలో అనేకమైన పద్ధతులు ఉన్నాయి. చెప్పుతో కొట్టండి అని ఒకళ్ళు,
గొడ్డలతో తల నరకండి గిడ్డి ఈశ్వర్ లాంటి ఎమ్మెల్యేలు, ఇలాగా శాసనసభలోనేమో సెక్స్ సీఎం, కాల్మనీ సీఎం, అలాగే బొల్లి సీఎం, ఇదానండి ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇన్నారు ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రసాద్ రెడ్డి గారు రాజకీయాలు ఇలా దిగజారి అంటున్నారు. ప్రసాద్ రెడ్డి గారు లాంటి మేధావులు లేదంటే వాళ్ళు కూడా కొంచెం పక్షపాతం వివక్ష అనేది వాళ్ళు కూడా ఆలోచించాలి. మేమేమంటున్నామంటే నిన్న జరిగిన సంఘటన మీద తప్ప ఒప్ప, మేము ఏదైనా తప్పు చేసుండి మేమేదైనా పొరపాటు మాట్లాడుంటే సభ క్షమాపణ చెప్పాం, మేము ఏదైనా ఉంటే విత్డ్రా చేసుకున్నాం. అది లేకుండా ఇంకా మొండి వాదన మాట్లాడతాం. చిత్తూరు నుంచి కాల్ ఉన్నారు. నమస్కారం అండి. ఒక్క నిమిషం అండి. హలో దర్శనం గారు మాట్లాడండి. హలో దర్శనం గారు వినబడుతుంది, చెప్పండి సార్. చెప్పండి. దర్శనం గారు కాల్ చేశారు కదా, ఏంటి జరిగిన ఇన్సిడెంట్ మీద మీరు ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల గురించి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రజలు చూస్తున్నారు. ఒక ప్రతిపక్ష నేతగా హుందాగా ప్రవర్తించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసమని నేను అడుగుతున్నాను. ఈ రోజు ఆయన 65 ఏళ్ల వయసులో 2014 ఎలక్షన్ లో క్లియర్ గా చెప్పారు, ప్రజలు బుద్ధి చెప్పారు, ఎవరిని చెప్పులతో కొట్టారో 2014 ఎలక్షన్ లో చూపించారు. ఈ రోజు ఆయన విచక్షణ కూడా కోల్పోయి ఒక చదువుకున్న వ్యక్తి, బాధ్యత ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులతో కొట్టండి అని అనడం ఏమాత్రం సమంజసం? ఆయన ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనను ఈ మాటలు అనడం, అక్కడ ఉన్న పెద్దలు ఎవరు ఉన్నారో నాకు తెలియదండి లైవ్ లో, వాళ్ళు అడుగుతున్నాను సూటిగా, వైసీపీ నుంచి ఎవరు వచ్చారు, మీరు ఏ విధంగా సమర్థిస్తారు దాన్ని? స్వామి గారు మీరు అలాగే ఉండండి లైన్ లో. నిజంగానే ముఖ్యమంత్రిని అంటాం తప్పే, ఎవరైనా సరే ఆ స్థాయిలో ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ ఏది చెప్పులతో కొట్టు అనే మాట. కానీ స్వయంగా ఇదే ముఖ్యమంత్రి ఆనాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పార్టీని పెట్టి వీళ్ళందరికీ జన్మనిచ్చినటువంటి వాడు, వీళ్ళందరూ ఈరోజు 1000 కోట్లు సంపాదించుకోవడానికి కారకుడైనటువంటి వ్యక్తి, మహా వ్యక్తి. వైస్రాయ్ హోటల్లో పోతే చెప్పులేయించింది ఎవరయ్యా? దాన్ని సమర్థించారా మీరు? సమర్థిస్తే ఇంకా చంద్రబాబును సమర్థించుకుంటూనే పోతున్నారా ఇప్పటికి కూడా? అది ఒప్పైతే ఇది కూడా ఒప్పే అవుతుంది. అది తప్పని ఒప్పుకోండి, ఇది తప్పని మేము ఒప్పుకుంటాం. ఎవరైనా అంటారా? తప్పు తప్పే కదా. అంటే నువ్వు చేస్తేనేమో ఒప్పు, ఎదుటి వాళ్ళు చేస్తేనేమో తప్ప. లక్ష్మీభారతి గారు చెప్పు బాబు. లక్ష్మీభారతి గారు ఇప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడో జరిగిన విషయాలు 94 లోనో 95 లోనో, తర్వాత 99 లో ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ లో ఏమైందో మీకు తెలుసు. ఇవాళ ఎప్పుడో జరిగినవి, ఎప్పుడో వాటిని ఎవరో వేసిన దాంట్ని మాకు అంటించాలని చూడొద్దు దయచేసి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు, ఇందాక మీరు మంచి మాట మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అని చెప్పారు. అలాగే ఎవరన్నా ఇప్పుడు ఏమన్నా ఉంటే మా విషయాలు కూడా ఏమంటే తప్పు అంటే తప్పు అని చెప్పండి, అంతవరకే. ఎప్పుడో ఎవరో చేసిన మాటల్ని మా మీద రుద్దాలని చూడాలి. మీరు సమర్థిస్తారా జగన్మోహన్ రెడ్డి చెప్పులతో కొట్టండి అని సమర్థిస్తారా? ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు వ్యవస్థలో నోరు జారినా తప్పే, అదే విధంగా అసెంబ్లీని ఆ వేదికగా ఉపయోగించారు ఏం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మొన్న 29 గంటల వాళ్ళ ఉపన్యాసాల్లో 9 గంటల సేపు ముఖ్యమంత్రి మాట్లాడుతూ 4.5 గంటలు వదిలేండి, అది మహిళ 4.5 గంటలు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే మహానాడిని ఉపయోగించినప్పుడు, అదే విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఇక్కడేమో రాష్ట్ర పరిస్థితి బాగాలేదంటా ఉన్నావు, మరి ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఎమ్మెల్యేలందరినీ కూడా కొనడానికి 19 మంది ఎమ్మెల్యేలు నువ్వు తీసుకెళ్ళిపోయావు. 4వ రాజ్యసభ పెట్టడానికి కూడా ఆ ఎమ్మెల్యేకి ఎంత నైతికంగా దిగజారిపోయినటువంటి చంద్రబాబు రాజకీయాల మీద ఒక్క మాట. ఒకటి నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిని ఆ విధంగా సంబోధించడం, ప్రజలను ఆ విధంగా ప్రావోకేట్ చేయడం ఖచ్చితంగా సమంజసం కాదు, తప్పు. ఒకటి
అదే మనం ఇటువైపు కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు మొన్న మహానాడులో మాట్లాడుతూ ప్రతిపక్షాలని పందికొక్కులతో పోల్చాడు. ఎంత హీనంగా ఒక సీనియర్ అంత సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్షాలంటే ఎవరు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కాదు కదా, చాలా రాజకీయ పక్షాలు ఉంటాయి, దేశంలో చాలా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు పందికొక్కులతో పోల్చావంటే అంటే నీ అసహనం, నువ్వు ఏదైతే పబ్లిక్ కి ఎన్నికల హామీలు ఇచ్చి ఆ హామీల్ని చర్చించే సమయం 2 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రజలు ఆ విషయాలు చర్చిస్తారనో లేకపోతే చర్చించమని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే నువ్వు ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేయడం కోసం నువ్వు నవనిర్మాణ దీక్ష పెట్టి అవినీతి కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రం నష్టపోయిందని, అవినీతిలోనేమో గత 2 ఏళ్ళ నిర్మాణ దీక్ష పెట్టిన కారణం వేరు కదా. నేను చెప్తున్నా ఒక మాట ఏంటంటే, ఏదైతే ప్రతిపక్షాలు గాని మీడియా గాని ప్రజలు గాని గత 2 ఏళ్ల పాలన మీద సమీక్ష చేయండి, ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేర్చారో చెప్పండి ప్రజలు కానీ నిలదీస్తారు కనుక దాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రతిపక్షాల మీద బురదేసి పందికొక్కులను తిట్టడం వ్యక్తిగతంగా విషయం చర్చిస్తున్నాం కనుక రెండవ అంశం ఏంటి రిషి గారు వాళ్ళే చెప్పండి కనుక వారు అంటున్నారు బోండాబొమ్మ గారు మేము కూడా తప్పులు చేస్తే నేను చెప్తున్నా తప్పులు చేస్తే మేము కూడా సరి చేసుకుంటామని వారు అన్నారు కదా. ముఖ్యమంత్రి గారిని నేను చెప్తున్నా ప్రతిపక్షాలని పందికొక్కులు అన్నందుకు నేను ముఖ్యమంత్రి అయినా సరే క్షమాపణ చెప్పమని తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి సీమ ప్రాంతం వాళ్ళని ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎన్ని రకాల కామెంట్స్ చేస్తున్నాడు. డిమాండ్ చేసాం సరైన వైఖరి ముఖ్యమంత్రి అంటే అన్ని జిల్లాలకే ముఖ్యమంత్రి, సీమ ప్రాంతం అందరూ రౌడీలా? చెప్పండి. 2 నిమిషాలు టైం ఇస్తే గౌతమ్ గారికి, లక్ష్మీభారతి గారు, ప్రసాద్ గారు, రెడ్డి గారు మాట్లాడతాను నేను. గౌతమ్ గారు 2 నిమిషాలు 20 నిమిషాలు కాదమ్మా తీసుకోండి. చెప్పండి. ఇవాళ మహానాడులో గత 10 సంవత్సరాల్లో ఇవాళ మేమేమి వేలెత్తి ఎవరిని చూపించాల్సిన అవసరం లేదండి. 10 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా జరిగిన కుంభకోణాలు గాని, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అవినీతి మీద గాని, వాటి మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి ఎంతమంది కన్నుమడియో, సురేష్ కల్మాడియో, జగన్మోహన్ రెడ్డో లేదంటే రాజానో ఎంతమంది జైలుకి వెళ్ళారో వాటి మీద ఈ ఆంధ్రప్రదేశ్ ని పందికొక్కుల్లాగా ఆ రోజు లూటీ చేశారు అని అవినీతి చేసిన వాళ్ళని మాట్లాడితే వీళ్ళందరూ దొంగ గుమ్మడికాయలు దొంగ అంటే మేము భుజాలు తడుకునే వాళ్ళకి మనం చెప్పలేదు. ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళని మీరు అవినీతి చేసిన వాళ్ళు అనలేదు, ప్రతిపక్షాలను అన్నారు. మీరు ప్రతిపక్షాల్లో చాలా మంది ఉంటారు, మీరు ప్రతిపక్షాల్లో రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ వాడితే అందరూ పడాల్సిన అవసరం లేదు. మీరు వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు అధికారులు ఉన్నారు, సెంటర్ లో బీజేపీ అధికారులు ఉంది, మీకు దమ్ము ఉంటే అవినీతి పనులు లోపల వేయండి, అంతే తప్ప మీరు ప్రతిపక్షాలన్నీ పందికొక్కులని అనటం అనేది ఖచ్చితంగా తప్పు. మీరు దాన్ని సమర్థించుకోవడం ఇంకా తప్పు. ఒక్క నిమిషం ఉండండి, నా కంప్లీట్ అయినా మీరు చెప్పండి ఏం చెప్పాలి చెప్పండి. ఇవాళ భారతీయ జనతా పార్టీయో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం జైల్లో పెట్టాల్సిన అవసరంలా, న్యాయస్థానాలు ఆ పని చేసినవి ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు చేస్తాయి. మేమెవరిని వేయాల్సిన అవసరం, కోర్టులు తన పని చేస్తాయి. రెండో విషయం, ప్రసాద్ రెడ్డి గారు అంటున్నారు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు. రాయలసీమలో ప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అందరినీ రాయలసీమ మొత్తాన్ని వర్తింపచేయాలా మాటను చూస్తున్నారు. అది తప్పు. రాయలసీమలో నుంచి కొంతమంది గోండాలు అన్ని చోట్ల ఉన్నారు. విజయవాడలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, రాయలసీమలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, ప్రపంచం మొత్తం ఉంటారు. అక్కడ సంబంధించినటువంటి అదేనమ్మా కాల్మని మీ పార్టీ నాయకుడే, కాల్మని వాడు కూడా మీ పార్టీ నాయకులే. చూపించాం ఫోటోలు. మీ చెన్నుపాటి సీన్ అనే అతను ఎవరు? ఈ కాలర్స్ అన్ని నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నేను ఎస్వి యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తుంటాను సార్, పొలిటికల్ సైన్స్ లో. నాకు రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్ సార్. కానీ నిన్న ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన భాష చూస్తా అంటే రాజకీయాలంటేనే అసహించుకునే విధంగా ఉంది సార్ మా లాంటి విద్యావంతులు. ఎందుకంటే లేకపోతే ఇటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసడానికి రాజకీయ నాయకులు కావాలా సార్? రైట్. ఒక పిహెచ్డి స్కాలర్ గా ఆనంద్ గారు,
మరి మంత్రులు తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ గా మంత్రులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి వాటిని సమర్థిద్దామా? వాటిని కూడా పొలిటికల్ హిస్టరీ, టీడీపీ హిస్టరీ చదివాడా లేదా కొంచెం కనుక్కోండి. రాజకీయాల్లో ఇటువంటి విధానాన్ని తీసుకురావడం విద్యావంతులుగా మేము చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాం సార్. రాజకీయాలకు రావాలనుకున్న యువత విద్యార్థులు ఇటువంటి వ్యాఖ్యలు చూస్తే రాజకీయాలు అసహించుకునే విధంగా ఉన్నాయి సార్. రైట్ ఆనంద్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ బ్రేక్ తర్వాత మీ దగ్గరకు వస్తే ఆ విషయంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.